ప్రార్థన అండి. కనికరంగల మహారాజు నీకు వందనాలు చేసిన బాబు, ఈ యొక్క పవిత్ర సమయంలో నీ దివ్య దర్శన భాగ్యం ఇచ్చి నీ కృపకు పాత్ర చేసి నీ బిడ్డలకు అంగీకరించి ఏ లోకంలో ఉన్నంతకాలం మా ఆహారపాలను దీవించి మేము యోగ్యులుగా, శక్తిమంతులుగా, బలవంతులుగా, ఉన్నతులుగా ఉన్నట్లు మమ్మల్ని అందరినీ కూడా స్థిరమైన బండమే కట్టి స్థిరమైన ఆశలతో దీవించమని నీ ప్రేమగల అద్వితీయ కృపాపాదాలకు మరొకసారి నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మీకు అందరికీ శుభం కలిగిన గాక. ఏది మొదలుకొని మీ తిరడి కృప ఆశలతో మీరు మీ కుటుంబాలు ఎప్పుడు కూడా క్షేమాలు కలిగి నా రాజ్యంలో స్థిరమైన బంధమే కట్టుబడి మీ ఆహారపాలను దీవించబడుతూ నిండార ఆశీర్వాదాలతో నిండార దీవులతో నిండబడుతురు గాక. ఆమేన్. జీవం కలిగి నిండు వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాం. దేవుడి స్తోత్రం అండి. దేవుని యొక్క అధివాక్యాన్ని సంస్తున్నామండి. ఆశ్చర్యకాడు, సర్వోన్నతుడు, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు ఏకరీతికాడు మన మధ్య సంచారం చేస్తూ మన ప్రేమిస్తూ మన దీవిస్తూ మన ఆశ్రయిస్తూ ఆయన కృపా మహాప్రభావం చెప్పిన పవిత్ర సమయంలో మనందరితోనూ దేవాదేవుడు మాట్లాడడానికి అంగీకరిస్తామన్నాడు. యెషయా 58 అధ్యాయం 7వ వచనం చూద్దామండి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుని ఉండటకును దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటను వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయను ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఈ వాక్యం దేవుడు ఇక్కడ రాసించి కాక యెహోవాకు సర్వస్వంగా ఆకలి 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 ఆకలి. దేవుడి శాస్త్రాలు నా దగ్గరికి చాలామంది వస్తారండి. అయితే వాళ్ళందరికీ పెద్ద పెద్ద బోధలు చేశాను. వాళ్ళు మాటలు వింటారండి. నాకు చాలా ఆనందంగా ఉంటుంది వినటానికి, మాటలు వినటానికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటారంటే, అయ్యా అసలు వ్యాపారాలు ఏం బాగోలేదండి, అసలు ఏం కుటుంబం అసలు బాగోలేదండి, అసలు పరిస్థితులు బాగోలేదండి, పిల్లల్ని ఎలా పెంచాలి జరిగిందండి, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు. నేను మనసులో ఎంత దురదృష్టవంతులు వీళ్ళు అనుకుంటానండి. ఎందుకు అనుకుంటానండి నేను అలాగా? అవును, నేను దేవుడి కృప వల్ల ఆ భయంకర దుఃఖాల నుంచి బయటకు వచ్చాను కాబట్టి, ఆ భయంకర దరిద్రానికి బయటకు వచ్చాను కాబట్టి, ఆ భయంకర శాపం నుంచి బయటకు వచ్చాను కాబట్టి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఈ గొప్ప దేవుడు దొరకలేదు. అసలు ఆహారం ఇచ్చేవాడు ఎవడో తెలియదు వాళ్ళకి. అంచేత బైబిల్ పట్టుకున్న వాడికి ముందు ఒక మాట తెలియాలి, ఈ సృష్టిని యావత్తును పోషించేవాడు అన్నాడు, ఆయన పేరు భగవంతుడు. ఎవరిని పోషిస్తాడు, ఎటువంటి వాళ్ళు పోషిస్తాడు అనే రహస్యం కూడా తెలుసుండాలి. మనకు ఆదికాండలో అక్కడ చూసినప్పుడు మనకు ఆదాము అవ్వలు ఉన్నారు. వాళ్ళకి 1వ అధ్యాయము 27వ వచనం చెప్పాడు. వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాడు, అమ్మా మీరిద్దరు కూడా భార్యాభర్తలు అయి ఉన్నారు కాబట్టి ఇక మీరు భయభక్తులు కలిగి, వినయం కలిగి, నమ్రత కలిగి, ఆయా పుత్రాభివృద్ధి పొందుతూ ఆయుర్వేదిక సకలాశాలతో కలకాల క్షేమంగా ఉండాలని వాళ్ళిద్దరికి చెప్పాడు. కనుక మీరు ఈ ప్రపంచం అంతా కూడా మీ చేతిలో ఉంటుంది, మీరు ఈ ప్రపంచం అంతా కూడా పరిపాలించవచ్చు అని చెప్పాడు ఆదాముకి. కానీ దురదృష్టం కొలిది వాళ్ళ ఇంట్లోకి సాతానుడు వచ్చాడు. ఈ సాతానుడు వచ్చి ఆయన ఆదాము కొట్టలేదు, ఏం చేయలేదు. ఆదాముకు మాట చెప్పాడు, నువ్వు గొప్పోడివి, నువ్వు శక్తిమంతుడివి, నువ్వు బలవంతుడివి, అబ్బబ్బబ్బా నీ జ్ఞానం అంతులేనిది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తెగ పూడేసాడండి. అంతేనే పొగడతండి, ఈడు పొగడత బంగారం కానా. సాతాను గడు భలే పూడుతాడండి. మీరు ఎప్పుడు పూడించున్నా లేదా? డబ్బులు ఇచ్చి పూడించుకున్నాము సాతానుతోటి. ఆడు ఊరిలో కూడా ఒక్కోసారి పొగడ్డు. ఆడు పొగిడాడు 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 పొగిడాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది, అయ్యా నేను చాలా తెలివిగలవాడిని, అయ్యా నేను చాలా జ్ఞానం గలవాడిని అనుకున్నాడు. దేవుని యొక్క కృపను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత వాడు ఎంతవరకు దురదృష్టవంతుడు అంటే, వాడు పాడి పంటట్లో చూసుకోండి. 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివే గనుక నీ నిమిత్తము నేల శపించబడిన. దేవుడి శాస్త్రాలకి పనమని చెప్పాడు. అంతే. ఆకలి 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 ఎడారిగా మారిపోయిందండి ఆడికి ఇచ్చిందంతా కూడా. ఆడి పిల్లలు కైనన్న వాడు తినగొండక హేబేల్ని చంపేశాడు. హేబేల్ని చంపేసిన తర్వాత వాడికి భయంకర శాప ఎదురైంది. అంటాడు యేసుప్రభు వారు అంటాడు, ఎవరి నాయన అదేంటిరా మర్డర్ ఎందుకు చేసేవారు పిచ్చోడా, అదేం పని చేసేవరా, ఎందుకురా మర్డర్ చేసేవారు చిన్నోడా, ఎందుకు చేసావు, తప్పని చేసేవరా, నీకు బైబిల్ తెలియదంటరా, నీకు వాక్యం తెలియదంటరా, శాపవత్తాన్ని తెలియదంటరా, భయంకరంగా నరకాలు అనిపిస్తాను తెలియదంటరా, అదే అలా పని చేసేవేంటరా అన్నాడు యేసయ్య. ఆడన్నాడు, బాబు ఏదో చేశానండి. అయిపోయిన తర్వాత ఎంతవరకు దిగజాడంటే అడుక్కునేదాకా దిగజాడండి. దిగజాడినప్పుడు రాళ్ళు కొట్టేస్తున్నారంట. మళ్ళీ వచ్చాడు దేవుడి దగ్గరికి, ఆయన వాళ్ళు రాళ్ళు కొట్టేస్తున్నారు.
నేను అడుక్కుంటాడని, అందుకు కొట్టక నన్ను కాపాడవా, వాళ్ళు నా మీద రాయలేక నా మీద జాలి కలిగి పావులా 10 రూపాయలు వేసేలాగా కొంచెం ఆ వరమే నాయన అని అడిగాడు. అలాగే రా బాబా అలాగే ఆడరానని చెప్పాడు. దేవుడు జాలి గలవాడు కదా, దయగలవాడు కదా, చాలా ప్రేమ గలవాడు. కైన్ ఏమీ ఇసుకోలేదు, కానీ కైన్ పాపం చేసిన బాధపడ్డాడు. ఎందుకంటే కైన్ పాపం చేసి దేవుని యొక్క కృపను కోల్పోయి దరిద్రైపోయింది. ఆకలి ఆకలి ఆకలి, ఎంతవరకు ఆకలి అంటే వాళ్ళ ఆడపిల్లలు భయంకరంగా ఆ శరీరం నమ్ముకుని పోతున్నారండి. ఈ యొక్క పాపం చేత భూమి అంతా కూడా పాపంతో పండిపోయింది. లాస్ట్ ఉగ్రత వచ్చింది, పాతాళానికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. అని చేత నా పిల్లరా, ఆకలి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ దరిద్రం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ దరిద్రానికి పుట్టుకడ ఎక్కడ అని చూసినప్పుడు దైవాజ్ఞను వేరటం. ఆదాంకి బైబిల్ చేతిలో ఉండగా భూమి ఆకాశం సృష్టించినవాడు దేవుడని తెలియదంటారా? ఇవాళ నీ చేతిలో బైబిల్ ఉంది కదా, బైబిల్ ఉండగా భూమి ఆకాశం సృష్టించేవాడు దేవుడని తెలియదా? నీ ఆహార పాలించేవాడు దీవించేవాడు దేవుడని తెలియదా? ఇక్కడ ఓటాజ్ఞని చెప్పాడు కదా, దేవుడు వెంబడించాలని చెప్పాడు కదా, శనిగారు పురుషుడు అద్దరు పిల్లలు చేసినప్పుడు దేవుడే కదా. మరి అలా ఇంతకు అజ్ఞానం గెలిపారు. వాళ్ళు సాతాను పట్టుకుని వాళ్ళని గర్వాంధం చేశారు. మనం అక్కడ చూద్దామండి, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామం పేరట ప్రార్థన చేసింది. దేవుడు చూస్తున్నాండి. ఇక్కడ అబ్రాహాం గారు మరి 72 సంవత్సరాల వయసు వరకు కూడా దేవుడు తెలియదు. ఈ 72 సంవత్సరాల వయసు వరకు కూడా ఈయన మహానుభావుడు మరి విగ్రహార్థంలో ఉన్నాడు. మహాదరిద్రంతో ఆకలితో కొట్టబడ్డాడు. ఆకలి, భయంకర ఆకలి, శాపంతో కొట్టబడ్డాడు. వాళ్ళ ఇంట్లో అంతా చచ్చిపోతున్నారు. అంతేకాకుండా గుడ్డోడిగా పుట్టాడు. అంతే, అన్ని విధాలు కూడా అతను మైనస్లో ఉన్నాడు. దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకుని ఇతను యజ్ఞం చేయలేదు, యాగం చేయలేదు, క్రతువు చేయలేదు, పూజ చేయలేదు, పునస్కారం చేయలేదు. ఇతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ ప్రార్థన మరి మేము చేస్తున్నాం కదండి అన్నయ్య గారు అని మీరు చాలామంది నన్ను ప్రశ్నించవచ్చు. ఈ చేస్తున్న ప్రార్థన అతను మరి విశ్వాసులకు తండ్రి. ఆ ప్రార్థన ఏంటి అనేది మనకు తెలియాలి. అతను ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడు, భూమి ఆకాశం సృష్టించిన వాడు దేవుడు. అందుకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నాకు భయం నేర్పించు. శాస్త్రుల పండితులు పోగొట్టుకుందండి, భయం పోగొట్టుకున్నారు. మా చిన్న పోతా ఉంటే ఇజ్రాయిల్ ఏం చేశారు, భయాన్ని. ఎప్పుడైతే ధనం ఇచ్చాడో, ఎప్పుడైతే గొప్పలు చేశాడో భయాన్ని పోగొట్టుకున్నానమ్మా. పోతా ఉంటే కొంచెం బంగారం ఉంటే, కొంచెం వెండి ఉంటే, కొంత బంగారం ఉద్యోగం ఉంటే, కొంత ఆస్తి ఉంటే, నువ్వు లేదంటే వెళ్తానమ్మా చర్చికి, వెళ్తాను ఏంటి, ఎందుకు ఎందుకు వెళ్ళాలి చర్చికి? ఎలా ప్రశ్న నేస్తావు? ఎందుకు వెళ్ళాలండి? ఎందుకు వెళ్ళా నువ్వు చర్చికి? దేనికి వెళ్ళా నువ్వు చర్చికి? దేనికి దేవుని ఆరాధించాలి? బ్రతికి దినానికి కూడా క్షేమం కావాలని నువ్వు. అంచేత అబ్రహాం గారి ముందర దేవుని ఎందు భయభక్తి నేర్చుకున్నాడు, దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు. అయ్యా, నీ పాపం చేయకూడదు, నే పాపం చూడకూడదు. పాపం ఎంచేతంటే ఇక్కడ ఆదాం పాపం చేశాడు కదండి, ఆ కైను పాపం చేసిన దేవుడు అన్నాడు కదా, ఒరే ఎందుకు చేశారా పాపమా? ఏడ్చాడు దేవుడు, ఎందుకు చేశారా బాబా? దీనివల్ల ఎంతో శ్రమ ఉంది కదండి రా, దీనివల్ల ఎంతో దుఃఖం ఉంది, అది ఎందుకు చేశారా బాబా? అని ఎందుకు చంపేశారా బాబు? ఎందుకు చంపారు? వాళ్ళకి నేర్చుకోపోయేట చిన్నోడా అని అడిగాడు. ఇప్పుడు అబ్రహాం గారు అదే చెప్తున్నాడు, నేను పాపం చేయకూడదు. పాపం చేయకూడదు మనకు ఎలా తెలిసింది? ఆ పాపం చేయలేదు మనకు ఎలా తెలిసింది? అబ్రహాం గారికి దేవుడు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చేసాడు. దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రహాం గారిని ఎలేజర్ అంటాడు, నాయనా మరి ఎక్కడ చూసినా మన భూములు, ఎక్కడ చూసినా మన అయ్యా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అవి మనం కష్టపడితే, మనం వేదన పడితే, మనం ఎన్నో రకాలుగా చేస్తే అది రాలేదు. దేవుడు ఆయనకి ప్రేమ మనల్ని దీవిస్తున్నాడు. ఆయన ఎవరిని దీవిస్తాడు? నీతిమంతులను దీవిస్తాడు. కనుక ఆయన నన్ను ప్రేమించి నన్ను దీవిస్తున్నాడు. తినండి, తాగండి, ఆనందించండి. అంచేతే ఈ యొక్క మహానుభావుడు లోతు గారు ఆస్తి పట్టిపోతున్నప్పుడు అబ్రహాం తండ్రి గారి దగ్గరికి వచ్చి లోతు అంటే ఆ ఎలియాజరు అంటాడు, అబ్రహాం తండ్రి గారు అన్నీ అయ్యగారు అన్నీ పట్టిపోతున్నాడు, అయ్యా అన్నీ పట్టిపోతున్నాడు. వరిపించాడా దేవుడు? మనకు అన్నీ ఇచ్చాడు రా, తిన్నాయి. వరిపించాడా దేవుడు? మనకు అన్నీ ఇచ్చాడు. 5,000 మంది పాలన ఇచ్చాడు. ఆహాహా, ఏమి గొప్పవాడిగా దేవుడు మార్చేశాడు అతన్ని. అంచేత అబ్రహాం తండ్రి గారు ఏం చేశాడు? యజ్ఞం చేశాడా? నేను. యాగం చేశాడా? నేను. క్రతువు చేశాడా? నేను. ఆయన జటమాంసిగా మారిపోయాడా? నేను. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో విరిగి నలిగిన ఆత్మతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ప్రార్థన, అయ్యా నేను పాపం చేయకూడదయ్యా, పాపానికి శిక్ష ఉంది నాయన, అందుకు నేను ఆ శిక్షని భరించలేను.
అంచేది అబ్రహాం గారి భార్యని పోగొట్టినప్పుడు కూడా అబ్రహాం తండ్రి గారు, అయ్యా నేను నమ్ముకున్నానయ్యా, నాకు అన్యాయం జరిగిపోయిందయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, భార్యని పోగొట్టుకున్నానయ్యా, నేను నమ్ముకున్నానయ్యా, నేను నమ్ముకున్న సుఖం ఏంటయ్యా, నేను నమ్ముకున్న నాకు ఈ బాధలు ఏంటయ్యా అని అనేవాళ్ళు. నేనేదో తప్పు చేశాను కాబట్టి ఏ భార్యని పోగొట్టుకున్నాను. ఇతను లిటరేచర్ కదండి, ఇతను చాలా బైబిల్ ట్రైనింగ్లు అయిపోలేదండి బాబయ్య. 72 సంవత్సరాల దాకా నెంబర్ 1 ఫేక్ అతను. కానీ ఇతను వచ్చి తెలుసుకుందండి అంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి దగ్గర ఎలా నీతిమంతులుగా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఎదుర్కొండాలి. అది శక్తి కావాలి. దానికి పాపం చేయకుండా ఉండాలంటే శక్తి కావాలి. పాపం గురించి బోలంతమంది చెప్పుకుంటాం. బోలంతమంది నేను చూస్తున్నాను అప్పుడు తాగుబోతుల గురించి మా చూడలు చెప్తూ ఉండేవాడు. తాగిన పిల్లలు పాడైపోతారు. ఆడు తాగేవాడు, ఆడు దిట్టంగా తాగేడు. లాస్ట్ని ఆడు గుండె పత్రపై చచ్చిపోయాడు. అంటే చాలామంది ఇలా చెప్తారు కానీ చేయకుండా ఉండలేదు. కానంటే తనకు శక్తి కావాలి. చాలామందికి పాపం చేసినప్పుడు చూస్తూ దాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా మోసపోతూ ఉంటారు. ఒక వ్యాపారం చేసినప్పుడు లంచాలు ఒక ఉద్యోగస్తుడు అప్పటిదాకా బోల్ని కోలు చెప్తాడు, నన్ను ఆడు లంచం అడిగాడు, నేను లంచం తీసుకోను, అలా చేస్తున్నాను. సరిగ్గా వీడు అందరూ దూరతాడు, మళ్ళీ అది లంచం తీసుకుంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన కాలు పెట్టినప్పుడు రక్షక పొందంలో చేతులు చేస్తారు. మేము అందరినీ రక్షిస్తాం, అందరినీ కాపాడుతాం, ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతాం. అందులోకి వెళ్ళిన తర్వాత యథా రాజ తదా ప్రజ. అండ్ డాక్టర్లు చాలామంది చెప్తారు మేము ప్రాణం ఇచ్చేవాళ్ళగా ఉంటాం, అనేక మందికి మేము ప్రాణం ఇచ్చేవాళ్ళగా ఉంటాం. అంటే ఆ వృత్తిలోకి వెళ్ళగానే ఆ పాప జీవితానికి అలాంటి పడిపోతారు. మరి మీరు అంటారా, అయ్యో అన్నయ్య గారు మరి మీరు పాస్టర్ కదా, మీరు అంత నీతిమంతులుగా ఉంటారా? మేమంతే. పాస్టర్ అయ్యే ముందర చాలా భక్తిగా ఉంటాం, చాలా నీతిగా ఉంటాం, అయ్యా చాలా ప్రభక్తిగా ఉంటాం. ఎప్పుడైతే మేము భక్తులు అయ్యామో, ఎప్పుడైతే మేము పాస్టర్లు అయ్యామో, మా వెతుకులాట అంతా కూడా మీ చేతుల మీద ఉంటుంది. మీ చేతిలో ఎంత ఉంది? మీరు కనుక 100 రూపాయలు మాకు గినిచ్చారనుకోండి, ఇంక మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాం. ఒకవేళ మీరు ఏమి ఇవ్వలేదనుకోండి, మా మనసులో మిమ్మల్ని శపిస్తాను ఉంటాం. వీళ్ళు బాగుపడరు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళు ఖచ్చితంగా పాడైపోతారు. ఇంత ప్రార్థన చేస్తాను, దైవజనునికి ఇవ్వాలని బుద్ధి లేదా దైవజనునికి? ఇదే మాట మోషే దగ్గర వచ్చినప్పుడు మోషే దాని గురించే ప్రార్థన చేశాడు. నా పిల్లలందరూ కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి, నా పిల్లలందరూ కూడా శక్తిమంతులు అవ్వాలి. అతని రాజ్యాలు వెలికాడు, అతని భోగాలు వెలుకున్నాడు, అతని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నా జాతికి విడుదల కావాలి, నా జాతికి విడుదల కావాలి, నా జాతి రక్షణ పొందాలి, నా జాతి గొప్పవాళ్ళు అవ్వాలి. ఆశ కలిగి నడుతుంది. ఇవాళ ఒక క్రైస్తవుడు బాగుంటూ అంగీకరించబడిన కారణం ఏంటంటే ఆ క్రైస్తవుడికి దేవుని యొక్క సత్యం తెలియకపోవడం, దేవుని యొక్క సత్యం తెలియకపోవటం. అని చెప్తే అబద్ధనగో షడ్రక మేషక్కలు యొక్క దానియేలు వాళ్ళందరూ కూడా ఎంతో పాటుపడ్డారు. మనకి ఈ బైబిల్లో ఏలి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ ఏలి అని ఆయన చేసిన బయలుదేవతలందరూ కూడా టపా 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 టపామని తలకాలు పడదీశాడు. అంతే ప్రవక్తలందరూ పడదీశాడు. అంతే యజమానులు కూడా పడిపోయింది. ఏయ్ నేను చంపేస్తాను చూడరా, నీ దెబ్బకి చంపేస్తాను. పరిగెట్టుకెళ్ళాడు, భద్రపక్షం కింద కూర్చున్నాడు. చాలా భయంకరంగా అయ్యా నేను చనిపోతానయ్యా, అయ్యా నేను చనిపోతాను అంటానే పడుకున్నాడు. అతని దగ్గరికి ఆహారం వచ్చింది. నా ప్రియ చెల్లి, నీకు ఆకలిగా ఉందా? కరువుతో బాధపడుతున్నావా? దుఃఖంతో బాధపడుతున్నావా? ముందు మనం దారింటి వెళ్ళేవాడు ముందర పల్లెరిగాలు ఎరుకోవాలి. పల్లెరిగాలు అయిపోతే పల్లెరిగాలు కాళ్ళు గుచ్చిపోతాయి బిడా. అందుకు దేవుడిని ఒక గొప్ప మాట అడగాలి. నువ్వు తల్లి గర్భన పుట్టావు కాబట్టి నువ్వు పాపి కాబట్టి పాపి లక్షణాలు ఎలా ఉంటాయి? నువ్వు తల్లి గర్భంలో పుట్టావు కాబట్టి నువ్వు ఈ లోకంలో శాపకృష్ణ లక్షణాలు ఎలా ఉంటాయి? అందుకే దేవుణ్ణి అడగాలి ఖచ్చితంగా. అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా జీవించే. నా ప్రాణం పోయినా, నాకు ఎటువంటి వ్యాధులు ఎదురైనా, ఎటువంటి దుఃఖం ఎదురైనా, నా మూలంగా నీ నామానికి అవమానం రాకూడదు. నేను నీతిని తప్పకూడదు నాయన. అటువంటి శక్తిని దయచేయి, అటువంటి బలాన్ని దయచేయి. అందుకే అబద్ధనగో షడ్రక్ మేషక్కలు రాజుగారు చెప్పాడు, అయ్యా మిమ్మల్ని అగ్నిగుండాలు వేస్తాం, మిమ్మల్ని అగ్నిగుండాలు వేస్తాం. ఆల్రెడీ సమయం అయిపోతే దేవుడు ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మేము చనిపోవడానికి సంసిద్ధులుగా ఉన్నాం. మేము ప్రాణం కాపాడుకుంటలేదు. మేము కాపాడుకోవాల్సింది ఆత్మని. దేవుడితో సహవాసం వెళ్ళిపోతాం. 3వ వ్యక్తిగా దేవుడు, 4వ వ్యక్తిగా దేవుడు ఇచ్చాడు. నెబుకద్నెజరు అన్నాడు, అయ్యా ఎవరు దానియేలు కదండి, అబద్ధనగో షడ్రక్ మేషక్కల దేవుడే దేవుడు కనుక ఆ దేవతల దేవాలయం ప్రకటనే ఆ దేవుని ఆరాధిద్దాం. అందుకు నా ప్రేర, నీకు కరువు వచ్చిందా? నీకు దుఃఖం వచ్చిందా? కరువు దినాలతో కొట్టబడుతున్నావా?
దానికి కారణం నువ్వు దేవునికి లోబట్టలేదు. ఆహార పాలించేవాడు, దీవించేవాడు దేవుడు, ఆహారం ఇచ్చేవాడు దేవుడు, కాకాకులను పోషించేవాడు దేవుడు, సకల సృష్టిని పోషించేవాడు దేవుడు. అటువంటి దేవుడు నిన్ను ఎందుకు పోషించట్లేదు అని ఎప్పుడు ప్రశ్నించుకున్నావా? ఎప్పుడు ఆలోచిస్తున్నావు? నువ్వు నీ జీవితంలో ఎప్పుడు ఆలోచిస్తావు? బైబిల్ పట్టుకున్నావు కరెక్టే, ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, పాటలు పాడుతున్నావు కరెక్టే. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎవరి కోసం పాటలు పాడుతున్నావు? ఎవరి కోసం వాక్యాలు నువ్వు ప్రసరణ చేస్తున్నావు? ముందు నిన్ను నువ్వు కడుక్కో. అందుకే యేషోతో అంటాడు, ముందు నువ్వు కడుక్కోవాయి. అందుకే యేషు అని 39 రాజ్యాలు అంటాడు. అయ్యా 39 రాజ్యాల గురించి చెప్తాను, నీ ముందు నేను నడుస్తున్నాను, 39 రాజ్యాలు కోల్దేసేస్తామని చెప్పాడు. 39 రాజ్యాలు కోల్దేసాడు. అందరూ పంచుకున్నారు. అందరూ అడిగారు, యేషువా నువ్వు కూడా ఒక రాజ్యం తీసుకో. అయ్యా దేవుడు నాకు రాజ్యం ఇస్తానని చెప్పలేదయ్యా. ఆయన పాదాలు చాలయ్యా. ఆయన పాదాల దగ్గర నేను నా కుటుంబం శాస్త్రీయంగా అంతమైపోతామయ్యా. ఏ లోకంలో దేవుడు ఇవ్వనది మాకు వద్దయ్యా, ఆ దేవుడు చాలయ్యా. ఏది నీ నీతి? నేను కష్టపడ్డాను, నేను కన్నీరు కచ్చాను, నేను సంపాదించాను, ఆడు తిన్నాడు, ఆడు తినేసాడు, వీడు పాడు చేసేసాడు. ఎవరి సొమ్ము ఎవరు తింటారు? ఎవరి సొమ్ము ఎవరు తింటారండి? ఎవరి సొమ్ము తినడానికి ఎవరు హక్కుదారులండి? ఎవరు సొమ్ము తినడానికి ఎవరు హక్కుదారులండి? దావీదుకి 12 రాజ్యాలు ఇచ్చాడు దేవుడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఏమీ లేకుండా అయిపోయాడు. ఎవరు పాడు చేశారో ఎన్ని? తన కొడుకులే. ఎవరు పాడు చేశారు? శత్రురాజులు. సొలొమోను ఎంతో జ్ఞాని, శక్తివంతుడు, బలవంతుడు, జ్ఞాన మహోన్నతుడిగా కృపణ కలిగిన వాడు. అటువంటి వాడు సమస్తను పోగొట్టి దరిద్రిగా మిగిలిపోయాడు సొలొమోను. గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది. ఆశీర్వాదం ఇప్పుడు ఆహార పాలను తీరుస్తాడు. ఎలా తెలుసా? నిండారా. అప్పుడు నేను దేవుడి రాజులకి రాకముందు చాలా దరిద్రాన్ని అనుభవించాను, చాలా దుఃఖాన్ని అనుభవించాను. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పోగొట్టున్నాను, అత్తమామలు ఇచ్చిన ఆస్తులు పోగొట్టున్నాను, అన్నీ పోగొట్టుని నెంబర్ 1 దరిద్రగా ఆఖరికి నా కొడుకు ఒక పూట భోజనం పెట్టని స్థితిలోకి, దౌర్భాగ్య స్థితిలోకి జారిపోయాను. అంత భయంకర స్థితిలో ఉండగా దేవుడు నన్ను కటాక్షించాడు. ఒకరోజు నా మీద ఒక తల్లి ప్రవచించింది, నా కుమారుడు నీ ఇంట్లో బియ్యం పుచ్చిపోతాయి. బియ్యం పుచ్చిపోతాయి, అసలు బియ్యం లేకుండా సత్తన బియ్యం పుచ్చిపోవడం ఏంటారు బాబా అని అనుకున్నానండి. ఎప్పుడైతే దేవుడు నన్ను కటాక్షించాడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక దైవజనుగా మీకు ఎవరికైనా నేను తెలుసో తెలియదో, ఎప్పటి వరకు నేను ఎవరిని కాను కడగలేదు. ఒక దైవజనుగా మీకు ఎవరైనా తెలుసో తెలియదు, ఎప్పటి వరకు ఒక దైవజను తిట్టడం కానీ, ఒక చర్చిని తిట్టడం కానీ, ఒక విశ్వాసిని అపాసించడం కానీ ఎరగని పామరుడు. ఎందుకంటే ఒక దరిద్రుడిగా ఉండగా నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించి, నాకు వద్దు అయ్యా నువ్వా, నాకు వద్దు, నువ్వు నాకు వద్దు. అటువంటి మహానుభావుడు నన్ను బతిమాలి పరిశుద్ధాత్మనిచ్చి సర్వం నేర్పించి నన్ను తన కుమారుడిగా అంగీకరించి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. హిందూ మతం ఉండగా నా కులం గొప్పదనుకున్నాను, హిందూ మతం ఉండగా నా జాతి గొప్పదనుకున్నాను, హిందూ మతం ఉండగా నా తెలివి గొప్పదనుకున్నాను. ఏ రోజుని తెలుసుకున్నాను, నా దేవుడు ఎంత గొప్పవాడు, నన్ను ఎంతగా ప్రేమించాడు. తన మహిమను, తన ప్రభావాన్ని, తన సర్వస్వాన్ని నా రక్షణ కోసం ఉండాడు. నేను పరలోక రాజ్యం రావాలని. అయ్యా అది పిల్లవాడు ఎవడో ఎక్కడ విగ్రహం చూసుకుంటున్నాడు పోనీ అని వదలదు. నా అన్నదమ్ములు లేరు, నా చుట్టాలు లేరు, నా బంధువులు లేరు, నా స్నేహితులు లేరు. నీ చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని ఎరిగిన వాడు కాను, బోధ నాకు తెలియదు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను దర్శించి విడిపించుకున్నాడు. నాకు తెలుసు నా తండ్రి ప్రేమ ఎంత గొప్పది. నేను కూడా చెప్పచ్చు నేను చాలా తెలుగులో ఉండని, నేను కూడా చెప్పచ్చు చాలా భక్తున్నని. అవును, అపొస్తలుడు పౌలు అడుగుతాడు, మా వాళ్ళకి రక్షణ, మీ వాళ్ళు ఎవరు నాకు తెలియదు. అపొస్తలుడు పౌలు అడుగుతాడు, వాళ్ళకి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసినంత మాత్రమున క్రైస్తవులు కాలేరు. వాళ్ళ పేరు చెవి క్రిందన ఉండాలి, వాళ్ళు నా పిల్లలై ఉండాలి. నేను విషయం మాత్రం నా విడిచిపెట్టాను, శాస్త్రం ప్రభుత్వం వాళ్ళకి విమోచిస్తున్నాను. క్రైస్తవుడు వేషధారుడు కాదు, క్రైస్తవుడు ఆత్మపరికుడు. క్రైస్తవుడు ఈ లోకంలో ఎన్నెన్నో వేషాలతో ప్రార్థన చేసేవాడు కాదు,
విరిగి నలిగిన ఆత్మతో సమాధానకర్తనని నన్ను ప్రార్థిస్తాడు. అందుకని క్రైస్తవుడు పాట పాడతాడు. కను విందు చేసే కమనీయ దృశ్యం కనులారగాంచే నా బ్రతుకునందు. పాట పాడుకుంటాడు. ఎవరి కోసం పాడు, ఎవరి కోసం విజ్ఞాపన చేయడు, ఎవరి కోసము తను పొందుకున్న గొప్ప కృప. నేను ఆయన కోరుకోలేదు, ఆయన నన్ను కోరుకున్నాడు. నేను ఆయన ప్రేమించలేదు, ఆయన నన్ను ప్రేమించాడు. చాలి కృప. ఎప్పుడు చేరేది నా తేజ గృహంలో. అందుకు నా ప్రేర ఈ లోకంలో ఆకలి ఎవరికి ఉంది? ఎవరు ఆకలితో కొట్టబడుతున్నారు? మత్తయి ఆరాధ్యన అంటాడు, అయ్యా నా యందు విశ్వాసం కలుగున్నా కాబట్టి నీకేమేమి కావాలో అవన్నీ కూడా సిద్ధపడుతున్నావు. నువ్వు దేవుని యందు విశ్వాసం లేకుండా లోకాన్ని ప్రేమిస్తూ లోక బంధాల వైపు ప్రయాణం చేస్తూ నేను ఆకలితో కొట్టబడుతున్నాను. అవును, ఆకలితో ఎవరు కొట్టబడ్డారు? ఇశ్రాయేలు కొట్టబడ్డారు. ఆకలితో ఎవరు కొట్టబడ్డారు? ఇశ్రాయేలు భయంకరంగా దరిదాపు 430 సంవత్సరాలు ఆకలితో కొట్టబడ్డారు. 430 సంవత్సరాలు శాపగ్రస్తులుగా జీవించారు. 430 సంవత్సరాలు కట్టుకున్న బట్ట లేకుండా ఉన్నారు. 430 సంవత్సరాలు ఇల్లు లేకుండా ఉన్నారు. కానీ అంటే వాళ్ళు దేవుని ప్రేమించలేకపోయారు. అదే వాళ్ళ దరిద్రానికి కారణం, అదే వాళ్ళ దుఃఖానికి కారణం, అదే వాళ్ళ శాపానికి కారణం. అంచేత ప్రేర యెహోవా దేవుడు గలవారు ధన్యులు, వారి లోకంలో ఆకలి దప్పులు ఉన్న వాళ్ళకి. అందుకే కీర్తన గ్రంథం 103 అధ్యాయం, దేవుని స్తుతించే వారి లోకంలో రోగాలు కానీ దరిద్రం కానీ దుఃఖం కానీ వాళ్ళ ఆత్మ పాతాళం కట్టడం కానీ జరగదు. అందుకు నా ప్రియ చెల్లి, దేవుడు ఎవరనుకున్నావు? నిన్ను ప్రేమించాడు, నిన్ను దీవించాలని వచ్చాడు, నిన్ను గొప్ప చేయాలని వచ్చాడు. సర్వలోకానికి మరుగైపోయిన నేను మహిమ రూపంగా మార్చుకుని పరలోక రాజ్యం తీసుకెళ్ళని వచ్చాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే తప్పదు నీకు ఆశీర్వాదం. నిజంగా నువ్వు ఆయన ప్రేమించగలవు. ఈ లోకంలో చాలామందిని నమ్ముకున్నాను చెప్పగలరు. అందుకే ప్రార్థన చేస్తారు, తండ్రి నువ్వు దేవుడు అయితే ఇల్లు కట్టిపెట్టు, నువ్వు దేవుడు అయితే నాకు బిడ్డకు ఒక ఉద్యోగం కావాలి, నువ్వు దేవుడు అయితే నాకు ఈ విధంగా నాకు ఆశీర్వాదం కావాలి. నిజంగా నువ్వు దేవుని తెలుసుంటే తండ్రి నన్ను క్షమించవా, శాస్త్రంగా నీకు దూరం అయిపోయినా నన్ను విడవక మరొక నేను ఎత్తుక్కుంటూ వచ్చావు. నా పాపాన్ని భరించావు, నా శాపాన్ని భరించావు, నాకు విడుదల ఇచ్చావు. ఈ కృప నాకు చాలనయ్యా. లోకాన్ని చూసి మోసపోకుండా నీ కడుగు జలనసి భాగ్యాన్ని తెచ్చి నీ మాటల మాధుర్యంలో నీ కృపానందరం జీవించే అదృష్టం తెచ్చి. అందుకే యోహాను 1 అధ్యాయం 13 వచనం అంటాడు, వారు నా పీఠను పుట్టారు, వాళ్ళు నాలా ఉంటారు. క్రైస్తవులు ఎలా ఉంటారు? ఆయనలాగా ఉంటారు. దేవుడు ఆత్మ, క్రైస్తవులు కూడా మారు మనసు పొందుకుని వారు నిలిచిన ప్రతిష్టంలో భూమి ఆశ్రయించబడుతుంది, వంశాలు దీవించబడతాయి. అబ్రహాము వంశం నేటి వరకు ఆశ్రయించబడుతుంది. నా బిడ్డ నువ్వు దేవుడు నమ్మలేకపోతున్నావా? నా బిడ్డ దేవుడు ప్రేమించలేకపోతున్నావు. నీ గురించి ఎంత కన్నీరు కారుస్తాడో నీకు తెలుసా? ఎంత దుఃఖాన్ని అనిపిస్తాడో దేవుడు తెలుసు నీకు. ఆదాము పాతాళంకి వెళ్తున్నప్పుడు సాతాను తల చిత కొడతాను, నా బిడ్డ కోసం నరుడిగా పుడతాను. సర్వలోకాధికారి సర్వశక్తిమంతుడు
యుగ యుగాల దూతలతో శరీరులతో కొనియాడబడుతున్న దేవుడు ఒక నరుడిగా పుట్టి మొక్క మీద ఉమ్మేయించుకున్నాడు, రాళ్ళు కొట్టబడ్డాడు, వ్యభిచారు కొడుకని ఉమ్మని కేకేశారు. పల్లెత్తు మాట్లాడు, ఇదంతా నా పిల్లల కోసం చేస్తున్నాను. నేను ఎన్ని శ్రమలు పడ్డా, నీ ఎంత భయంకర నరకాన్ని అనిపించినా నేనుండే రాజ్యంలో నా పిల్లలు ఉండాలి, ఈ లోకంలో ఉన్నంతకాలం నా పిల్లలు క్షేమంగా ఉండాలని ఆశ. నీ బిడ్డ ఒక్కసారి నాన్నని పిలవ, నువ్వు ఒక్కసారి నాన్నను ఒకసారి అడుగు. నాన్న తవుడు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట్లో ఆశీర్వాదం ఉంది, నా తండ్రి ఇంట్లో దీవెన ఉంది. ఒక్కసారి నాన్న నన్ను క్షమించాను, ఒక్కసారి సిలువైపు చూడు. మనస్సారా ఆయన గాయాలు ఒక్కసారి ఎలిపెట్టి చూడు. యుగ యుగాలుగా ఆయన మీరు కలిసి జీవిస్తూ భూలోకంలో ఉన్నంతకాలం తన్మయత్వ జీవితాన్ని జీవిస్తూ శాస్త్ర నిబంధనతో నిత్యరాజ్యంలో మీరు అందరూ కూడా ప్రవేశించరు కాక. ఆమేన్. వాక్యాన్ని వెనుకటి ఆశించగాక. యెహోవాకు సరిసమానమైన